హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అంటే భారత రాజ్యాంగంలో ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ గురించి మంచి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దామండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రతి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఇంపార్టెంటే, కాకపోతే అందులో కొన్ని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. అలాగే కొన్ని అమెండ్మెంట్స్ అనేవి నార్మల్గా కూడా మనకి ప్రజెంట్ అయితే యూసేజ్లో లేవన్నమాట. సో అయితే రిగార్డింగ్ అమెండ్మెంట్స్ గురించి మనం ఎంసీక్యూస్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి మీరు కనుక మన బాలు ఐక్యూ యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బాలు ఐక్యూ యాప్లో కంటెంట్ మొత్తం కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ మై క్లాసెస్. ఓకే, నా క్లాసెస్తో సహా అంత కంటెంట్ కూడా మీకు అప్డేట్ అవుతుందండి. అర్థమెటిక్, రీజనింగ్, జియోగ్రఫీ అన్నీ కూడా అప్డేట్ అవుతున్నాయి. అలాగే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అన్నీ మీకు అప్డేట్ అవుతున్నాయి అనమాట. సో కొత్త కంటెంట్ అయితే మన దాంట్లోకి వస్తుంది. సో కాబట్టి ఎవరైనా సరే క్లాసెస్ కనుక తీసుకోకపోతే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ తీసుకోండి. బాలు ఐక్యూ యాప్ అనేది మీకు గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుందండి. ఓకే, సో మీరు యాప్ని మనకి డౌన్లోడ్ చేసుకోండి. సో మరి అలాగే డిస్క్రిప్షన్లో లింక్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సింగిల్ సబ్జెక్ట్ అనేది మీకు ప్రజెంట్ 199 ఉంది, మరి ప్రోగ్రెస్లో పెరగవచ్చు. 2 సబ్జెక్ట్స్ అయితే 299, 3 సబ్జెక్ట్స్ అయితే 399, 4 సబ్జెక్ట్స్ అయితే 499. ఫుల్ కోర్సెస్ ఉన్నాయి. అలాగే ఎవరైతే ఏపీ గ్రూప్ 2 లాంగ్ టర్మ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే 2500తో ఒక కోర్స్ ఉందండి. త్వరలో తెలంగాణకు సంబంధించి కూడా గ్రూప్ 2 కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాను. ఓకే, త్వరలో అనమాట. తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 2 కోర్స్ అనేది 1 ఇయర్కి ఒకటి ఉంటుంది, అలాగే లైఫ్ టైం కూడా ఉంటుంది అనమాట. సో ఈ రెండింటిలో మీరు ఏదైనా సరే తీసుకోవచ్చు. ఓకే, మరి దానికోసం మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడైతే కోర్స్ అనౌన్స్ చేస్తానో అప్పుడు మీరు తీసుకోవచ్చు. సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాడెడ్ ద వర్డ్స్ సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ టు ద ప్రియాంబుల్ అన్నారు ఇక్కడ మనకి. సో ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఎక్కడి నుంచి అంటే మనం అమెరికా నుండి తీసుకోవడం జరిగింది. అయితే ప్రియాంబుల్ అనేది అమెండ్ చేయడం జరిగిందా? ఓకేనండి, భారత రాజ్యాంగంలో మనకి ప్రియాంబుల్ అంటే రాజ్యాంగ పీఠికని అమెండ్ చేశారంటే ఎస్, ఒక్కసారి మనకి అమెండ్ చేశారనమాట. ఎప్పుడంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి ఓకేనండి 1976లో మనకి అమెండ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఒకసారి అమెండ్ చేశారండి. ఆ అమెండ్మెంట్ ప్రకారం మనకి ఏంటంటే సోషలిస్టు, సెక్యులరు, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటిగ్రిటీ అనే పదాలను మనకి భారత రాజ్యాంగ పీఠికలో మనకి యాడ్ చేయడం జరిగింది. సో మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగ పీఠిక అనేది ఒక భాగమా అంటే ఎస్, ఎందుకంటే బెరిబారి యూనియన్ కేసులో 1960లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. కానీ తర్వాత కేసెస్లో అంటే లైక్ ఎల్ఐసి కేసుల్లో మనకి ఏం చెప్పిందంటే తర్వాత ఏంటంటే ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా మనం ఒక క్లాస్ చేద్దాం, వీలైతే రేపు కానీ మండే కానీ నేను మీకు యాడ్ చేస్తాను. ఓకేనండి. ఓకే, సో మరి 42nd అమెండ్మెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటి? మనకి సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఓకేనండి ఫండమెంటల్ డ్యూటీస్ని కూడా యాడ్ చేసినటువంటి అమెండ్మెంట్ ఇది 42nd అమెండ్మెంట్. అలాగే మనకి అసెంబ్లీ అండ్ లోక్సభ యొక్క స్థానాలు ఏవైతే వాటి యొక్క టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్ని 5 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్కి పెంచింది కూడా మనకి 42nd అమెండ్మెంట్లోనే. అలాగే సుప్రీంకోర్టు అండ్ హైకోర్ట్స్కి సంబంధించినటువంటి రిట్స్ విషయంలో ఓకే వాటిని రెస్ట్రిక్ట్ చేసింది కూడా మనకి 42nd అమెండ్మెంట్ ద్వారానే అండి. సో నాట్ ఓన్లీ దీస్ థింగ్స్ అనమాట, చాలా డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అవ్వచ్చు, ఫండమెంటల్ రైట్స్ అవ్వచ్చు, చాలా విషయాల్ని అమెండ్ చేసినటువంటి ఓకేనండి రాజ్యాంగ సవరణ ఇది మనకి. సో కాబట్టి దీన్ని మనం మినీ కాన్స్టిట్యూషన్ అంటారనమాట. ఓకేనండి, 42nd అమెండ్మెంట్ 1976 అండి, డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ అనమాట. ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో చేసినటువంటి అమెండ్మెంట్ మనకి మినీ కాన్స్టిట్యూషన్గా చెప్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకేనండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, సో విచ్ అమెండ్మెంట్ రెడ్యూస్డ్ ద ఓటింగ్ ఏజ్ ఫ్రమ్ 21 to 18 అడిగారు ఇక్కడ మనకి. ఓకేనండి, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓకేనండి ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా అంటే ఓటింగ్ ఏజ్ అండి, ఏదైతే మనం ఓటేస్తాం కదా, మనం ఎంత 18 ఇయర్స్కి ఓటేస్తాం కదా, మరి ఇది వరకు 21 ఉండేది అనమాట. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తగ్గించారు? 42nd, 44, 61 అండ్ 73 అండి. చూడండి, 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండి, 61వ రాజ్యాంగ సవరణ అండి. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఓటింగ్ వయసు అనమాట 21 నుంచి 18కి తగ్గించారు. జనరల్గా దీన్ని ఏమంటాం మనం? ఓటింగ్ వయసుని అంటే ఓటింగ్ కాన్సెప్ట్ని ఏమంటాం మనం? యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఓటు వేయడం అనేది ఒక రాజ్యాంగబద్ధ హక్కు, అలాగే ఒక ప్రాథమిక హక్కు, ఓకే, అలాగే ఒక రాజకీయ హక్కు. ఇట్స్ ఎ పొలిటికల్ రైట్. ఓకే, పొలిటికల్ రైట్ అనమాట అకార్డింగ్ టు ద సుప్రీంకోర్టు వేరియస్ జడ్జిమెంట్స్లో ఏం చెప్పిందంటే మనకి ఓటు వేయడం అనేది ఇట్స్ ఎ పొలిటికల్ రైట్. అలాగే నెక్స్ట్ ఏంటి? పొలిటికల్ రైట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి ఇదొక స్టాట్యూటరీ రైట్. ఎలా అంటే మనకి పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం కూడా ఉంటుంది మనకి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఆర్టికల్ 326 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం తీసుకుంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఇది మనకి. అలాగే నెక్స్ట్
మనకి ఇంకేంటి ప్రాథమిక హక్కు ఎలా అంటే మనకి ఎక్స్ప్రెషన్, మనకి ఏదైతే ఆర్టికల్ నెంబర్ 19 ఉంటుందో మనకి మన థాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, మనం ఎవరిని ఎంచుకోవాలనేది మన యొక్క థాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రకారం ఉంటుంది కాబట్టి అది కూడా ఒక ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. సో అయితే ఏ ఆర్టికల్లో ఉంది ఓటింగ్ రైట్ కోసం అంటే మనకి ఆర్టికల్ నెంబర్ 326 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంటే మనకి ఓట్ వేసే రైట్ అండి. ఓకే, దీన్ని మనం ఇంగ్లీష్లో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం అనమాట. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం అనమాట ఆర్టికల్ 326. సో మనం ఎలా చెప్పొచ్చు, నువ్వు ఓటేస్తావు అంటే ఎస్ నేను ఓటేస్తాను, ఎందుకు ఓటేస్తానంటే 3 2 6 326 ప్రకారం మనం ఓటేస్తాం కదా, అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇంకా చాలా ఉంటాయి, మనం చెప్పాము ఇదివరకు కూడాను. ఓకే, సో మరి దీనికోసం ఏం చేస్తారంటే మరి ఒకప్పుడు 21 సంవత్సరాలు ఉండేదండి ఓటు వేయడానికి. ఓకే, దాన్ని ఏం చేస్తారంటే మనకి 21 నుంచి 18కి అనమాట తగ్గించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎందులో ఉంటాయంటే మనకి పార్ట్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఆర్టికల్ నెంబర్ 324 నుంచి 329 వరకు మనకి ఉంటుందన్నమాట. 324 నుంచి 329 వరకు మనకి ఎలక్షన్ కమిషన్ అండ్ దానికి సంబంధించిన విషయాల మీద ఉంటుందన్నమాట. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, ద ఎన్జేఏసీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ త్రూ విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? ఎన్జేఏసీ అంటే ఏంటో మనకి నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్ అండి, లేదా నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ అనమాట. ఈ నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ అనేది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు? మరి ఇప్పుడు ఇది ఉందా లేదా? ఒకవేళ కొట్టేస్తే ఎప్పుడు కొట్టేశారు? ఓకే, ఒకసారి చూద్దాం. ఆప్షన్స్ చూద్దాం. 99th అమెండ్మెంట్, 97th అమెండ్మెంట్, 86th అమెండ్మెంట్, 91st అమెండ్మెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి 99వ రాజ్యాంగ సవరణ. ఇంతకీ ఎందుకు చేశారు జాతీయ న్యాయ నియామకాలకు సంబంధించినటువంటి కమిషన్ అంటే మనకి వాస్తవానికి భారతదేశంలో ఆర్టికల్ నెంబర్ 50 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే సెపరేట్ ద జ్యుడిషియరీ సిస్టమ్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ బాడీ అని చెప్తుందన్నమాట. అంటే ఏదైతే మనకి న్యాయ వ్యవస్థ ఉందో ఆ న్యాయ వ్యవస్థని కార్యనిర్వాహక అంటే ప్రభుత్వంలోంచి పక్కకి పెట్టండి. ఎందుకంటే జ్యుడిషియరీ సిస్టమ్ అనేది ఇంపార్టెంటే, కాదని అనట్లే, కానీ జ్యుడిషియరీ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎగ్జిక్యూటివ్ బాడీతో ఉండడం ఇంపార్టెంటే, కానీ ఎగ్జిక్యూటివ్ బాడీ జ్యుడిషియరీ బాడీ కలిసి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జ్యుడిషియరీ సిస్టమ్ని మీరు వేరు చేయండి అని చెప్పేసి ఆర్టికల్ నెంబర్ 50 చెప్తుంది. సో దాని ప్రకారం భారతదేశంలో ఏం చేస్తారంటే మనకి కొలీజియం అనే వ్యవస్థను ఏర్పాటు చేశారండి. ఈ కొలీజియం వ్యవస్థ ఏం చేస్తుందన్నమాట మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు 4 సీనియర్ జడ్జెస్ ఉంటారు సుప్రీంకోర్టులో. ఇప్పుడు ప్రజెంట్ ఉంది కొలీజియం. సో ఈ కొలీజియం సిస్టమ్ ఏం చేస్తుందంటే భారతదేశంలో ఎవరెవరైతే సీనియారిటీ ఉందో వాళ్ళని హైకోర్టులోని సుప్రీంకోర్టులోని జడ్జెస్ని అపాయింట్ చేస్తారనమాట. అంటే సెలెక్షన్ చేసి గవర్నమెంట్కి పంపిస్తే గవర్నమెంట్ అప్రూవల్ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట అపాయింట్ చేస్తారు. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి, హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ జడ్జెస్ని అపాయింట్ చేసేది ఎవరంటే రాష్ట్రపతి గారు అపాయింట్ చేస్తారనమాట. సో మరి ఇప్పుడు ఏమైంది, 99th అమెండ్మెంట్ చేశారండి 2015 ఆ టైంలో 14-15లో. మరి 99th అమెండ్మెంట్ ఏం చేస్తుందంటే కొలీజియం సిస్టమ్ని రద్దు చేసి దాని ప్లేస్లో ఎన్జేసీని తెచ్చారు. ఎన్జేసీ ఏం చేస్తుందంటే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు యాజ్ యూజువల్గా. అంటే కొలీజియంలో ఎలా అయితే చీఫ్ జస్టిస్ మనకి చైర్పర్సన్ అలాగే సిజిఐ ఉంటారు. సిజిఐతో పాటు అక్కడ 4 మెంబర్స్ అన్నాం కదా, ఇక్కడ ఓన్లీ 2 జడ్జెసే ఉంటారండి. మరి నెక్స్ట్ ఇంకెవరు ఉంటారంటే ఓకే 2 అదర్ మెంబర్స్ ఉంటారు. అంటే ఎవరైనా కొంతమంది ఒక పాపులర్ పర్సన్స్ అనమాట ఉంటారంటే ఆ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తుల్లో ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకరు ఎవరు ఉంటారంటే మనకి లా అండ్ జస్టిస్ మినిస్టర్స్ ఉంటారనమాట. లా అండ్ జస్టిస్ మినిస్టర్ ఎవరైతే కేంద్ర న్యాయశాఖ మంత్రి ఉంటారు. సో ఇలా మనకు ఒక గ్రూప్ను క్రియేట్ చేస్తారంటే 99th అమెండ్మెంట్ ప్రకారం. దీన్ని ఏం చేస్తారంటే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అండ్ రికార్డ్స్ అనేటటువంటి ఒక అసోసియేషన్ ఏం చేస్తుందంటే కోర్టులో ఛాలెంజ్ చేసింది. మనకు ఆర్టికల్ 50 ప్రకారం కొలీజియం సిస్టమ్ ఉంది భారతదేశంలోని. ఇన్ఫ్యాక్ట్ 50 ఆర్టికల్ మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నప్పటికీ కూడాను దాని ఇంప్లిమెంటేషన్ బాగా జరుగుతుంది. డిపిఎస్పీ ఇంప్లిమెంటేషన్ ఇండియాలో బాగా జరుగుతుంది. ఎందుకంటే మనకి సోషల్ డెవలప్మెంట్ జరగాలంటే డిపిఎస్పీ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండదు దాని ఇంప్లిమెంటేషన్ కదా. మరి ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తే జ్యుడిషియరీ సిస్టమ్కి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఏదైతే ఎగ్జిక్యూటివ్ బాడీ ఉండకూడదు అనుకుంటున్నామో ఎగ్జిక్యూటివ్ బాడీకి సంబంధించిన లా అండ్ జస్టిస్ మినిస్టర్ ఉంటున్నారు కాబట్టి దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి, లేదా మీరు దీనికి సంబంధించి చెప్పండి అంటే సుప్రీంకోర్టు ఏం చేస్తుంటే 2015 అక్టోబర్లో ఎన్జేఏసీని రద్దు చేస్తుంది అనమాట. సో ప్రజెంట్ 99th అమెండ్మెంట్ యాక్ట్ లేదు, ఈవెన్ గవర్నమెంట్ కూడా తర్వాత దీని గురించి ఏం చెప్పలేదండి. సో ప్రజెంట్ భారతదేశంలో ఉన్నది కొలీజియం వ్యవస్థే, చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి మీరు చెప్పండి 97th అమెండ్మెంట్ అనేది దేనికి సంబంధించింది మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనండి, రాజ్యాంగ సవరణలు అన్నీ ఉన్నాయి మనం చెప్పాం, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చెప్పాం, అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఇండియన్ పాలిటీ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా మీకు చెప్పామండి. దాన్ని మళ్ళీ నేను అప్డేట్ చేస్తున్నాను పూర్తిగా. ఓకే, నీట్గా అనమాట మళ్ళీ 2.0 పెట్టి నీట్గా అప్డేట్ చేస్తామండి. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా దానికి యాడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు కోర్స్ ఫీజు కూడా తక్కువగానే ఉంది కాబట్టి తీసుకోండి. ఖచ్చితంగా ప్రైసెస్ కూడా రివైజ్ అయితే అవుతాయి అనమాట అతి త్వరలోనే.
ఓకేనండి, రైట్. సో మీరు ఏ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అవ్వండి, మీరు సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అవ్వండి. ప్రతిదానికి 6 నెలల పాటు వ్యాలిడిటీ ఉంది కాబట్టి సో మీకు మంచి ఛాన్స్ ఇది. రైట్, చూడండి. విచ్ అమెండ్మెంట్ క్యాప్డ్ ద సైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఫ్రమ్ 15 ఆఫ్ ద స్ట్రెంగ్త్ టు ఓకే ఇన్ ద లెజిస్లేచర్స్ అన్నారు. ఇక్కడ మంత్రివర్గం యొక్క పరిణామాన్ని శాసనసభ్యుల సంఖ్యలో 15% పరిమితం చేసిన రాజ్యాంగ సవరణ ఏది? మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒకప్పుడు తీసుకుంటే ఎంతమంది మినిస్టర్స్ ఉండాలి అంటే క్యాబినెట్ ఎంతమంది, ఇండిపెండెంట్ ఎంతమంది, స్టేట్ మినిస్టర్స్ ఎంతమంది అనేది ఎక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ లేవండి. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే తర్వాత కాలంలో ఏం చేస్తారంటే లేదు ఒక పరిమాణంలో మాత్రమే ఇక్కడ ఉండాలి అని చెప్పేసి ఒక రూల్ పెట్టుకున్నారనమాట. అకార్డింగ్ టు దట్ రూల్ ఏంటండి అంటే మనకి భారతదేశంలో ఒక అమెండ్మెంట్ చేస్తారు. ఇది చూద్దాం. ఫస్ట్ 91, 93, 97, 99 అంటే 91 అమెండ్మెంట్ అండి. 91వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఏం చేశారంటే అకార్డింగ్ టు ద 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటంటే ద టోటల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షుడ్ నాట్ క్రాస్ మోర్ దాన్ 15% ఆఫ్ ద లోక్సభ లేదా స్టేట్ అసెంబ్లీ. ఇప్పుడు లోక్సభలో మనకి 543 మంది అసెంబ్లీ సభ్యులు ఉన్నారండి. ఇందులో మరి 15% అంటే ఎంతమ్మా, 82కి దాటకూడదు. ఓకే, ఎందుకంటే ఎక్కువ మంది అయిపోయారు అనుకోండి జంబో క్యాబినెట్ అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా ఒక లిమిట్ పెట్టుకోవాలి. లోక్సభ స్ట్రెంగ్త్ ఎంత ఉందో ప్రజెంట్ గవర్నమెంట్లో ఆ లోక్సభలో 15% కంటే దాటకూడదని చెప్పి 91st అమెండ్మెంట్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఎప్పుడైనా సరే ఎక్కువ మంది ఉండాలని అనుకుంటే దాన్ని మళ్ళీ అమెండ్మెంట్ చేసుకోవచ్చు. 15, 20 చేయొచ్చు, 20, 25 చేయొచ్చు. దట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అనమాట. సో మరి భారతదేశంలో రాష్ట్రాల్లో తీసుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తెలంగాణలో మనకి 120 అంటే మనకి 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయన్నమాట. సో మరి 175లో మ్యాజిక్ ఫిగర్ ఎంత అంటే 88. అంటే గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఒక పొలిటికల్ పార్టీకి కావాల్సిన స్ట్రెంగ్త్ ఎంత అంటే 88 ఉండాలన్నమాట. అదే తెలంగాణలో అయితే ఎంత ఉండాలన్నమాట 60 ఉండాలన్నమాట. మరి గవర్నమెంట్ తీసుకున్నప్పటికీ ఇక్కడ గెలిచినటువంటి అసెంబ్లీ మ్యాజిక్ ఫిగర్ కాకుండా టోటల్ అసెంబ్లీ స్ట్రెంగ్త్ చూస్తారనమాట. సో 175లో 15% అంటే ఎంత మనకి అరౌండ్ ఎంతమ్మా అంటే మనకి ఓకే 18 కదా, 18 కంటే ఎక్కువ మంది ఉండకూడదు అనమాట యాక్చువల్లీ ఇక్కడ కదా. అంటే ఎందుకంటే మనకి ఇక్కడ 15% అన్నాం కదా, 18 ప్లస్ ఓకే 9 అంటే 27 మెంబర్స్ ఉండాలన్నమాట ఇక్కడ. ఓకే 18 కాదు సారీ 27 మెంబర్స్ ఉండాలి. అదే తెలంగాణలో అనుకోండి ఎగ్జాంపుల్, తెలంగాణలో అయితే మనకి ఎంత అండి అంటే 12 + 6 అనమాట. ఇక్కడ 18 మెంబర్స్ అనమాట యాక్చువల్లీ. సో అంతకంటే ఎక్కువ దాటకూడదు అనమాట. ఓకే రైట్. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి మనకి ఒక లిమిట్ అయితే ఉందన్నమాట. ఓకే 15%కి దాటకూడదు. సెంట్రల్ అయితే మనకి 82. మీరు ఎక్కడ ఏదైనా స్టేట్ తీసుకోండి, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తీసుకుంటే 403 ఉన్నారు అంటే 400 అనుకుంది ఎగ్జాంపుల్. అక్కడ 60 మెంబర్స్ కంటే దాటకూడదు అనమాట. ఓకే రైట్. సో మరి నెక్స్ట్ చూద్దామండి. అయితే ఇదే రాజ్యాంగ సవరణ, ఇదే 91st అమెండ్మెంట్ ఇంకొక దానికి కూడా సంబంధించింది. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. 91st అమెండ్మెంట్ అనేది 2 విషయాలకి సంబంధించింది. ఒకటి 15% ఆఫ్ ద లిమిట్కి సంబంధించింది అండ్ వన్ మోర్ కూడా ఉందంట 91st అమెండ్మెంట్. దేనికి సంబంధించిందో మీరు తెలిస్తే కామెంట్ పెట్టండి కింద. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, విచ్ అమెండ్మెంట్ ప్రొవైడెడ్ 10% రిజర్వేషన్ ఫర్ ఈడబ్ల్యూఎస్ అంట. ఓకే 10% రిజర్వేషన్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ప్రొవైడ్ చేసినటువంటి రాజ్యాంగ సవరణ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఓకేనండి మనకి 10% ఇచ్చిందంట. చూడండి ఇక్కడ 100, 101, 102 అండ్ 103 అండి. ఆన్సర్ వచ్చేసి మనకి 103వ రాజ్యాంగ సవరణ. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే మనకి ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలంట. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకి ఓకే 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి రాజ్యాంగ సవరణ ఏదన్నారు ఇక్కడ మనకి. సో ఇక్కడ వాస్తవానికి తీసుకుంటే భారతదేశంలో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా అంటే మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా షెడ్యూల్డ్ కాస్ట్లకి 15%, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి 7.5% రిజర్వేషన్ ఇచ్చారండి. 15% ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్, 7.5% ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. అంటే ఇక్కడ ఎంత అయిందమ్మా మనకి 22.5% అయిందనమాట రిజర్వేషన్. మరి తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే ఓబీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అనేది మనకి విశ్వనాథ ప్రతాప్ సింగ్ గారి ప్రభుత్వం టైంలో వచ్చిందనమాట 1990లోని. ఓకే మరి విశ్వనాథ ప్రతాప్ సింగ్ గారి ప్రభుత్వం వచ్చేసి మనకి 27% రిజర్వేషన్ ఇచ్చారండి. అకార్డింగ్ టు ద మండల్ కమిషన్ రిపోర్ట్స్, మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు మనకి 27% రిజర్వేషన్ ఇచ్చారు. సో మొత్తం ఎంత అయింది రిజర్వేషను 49.5% అయింది. అయితే ఇదే మండల్ కమిషన్ ఏం చెప్పిందంటే సో ఈడబ్ల్యూఎస్కి కూడా ఒక 10% రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పింది అనమాట, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి కూడా. అప్పుడు పివి నరసింహారావు గారి ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్ ఇస్తే అప్పుడు సుప్రీంకోర్టులో కేసు అయిందనమాట. ఓకేనండి, ఈ సుప్రీంకోర్టు కేసు ప్రకారం ఏంటి ఇందిరా సహానీ కేసు అంటారు అనమాట. సో ఇందిరా సహానీ కేసులో ఏంటంటే మనకి ద టోటల్ రిజర్వేషన్స్ షుడ్ నాట్ క్రాస్ మోర్ దాన్ 50% అని చెప్పింది సుప్రీంకోర్టు. అంటే మొత్తం రిజర్వేషన్స్ అనేది 50% దాటకూడదు, ఎడ్యుకేషన్లో అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్లో అవ్వచ్చు అని. సో కాబట్టి ఏంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఫాలో అయింది మొత్తం గవర్నమెంట్ అనమాట.
అయితే ఇక్కడ మీరు అడగొచ్చు, సార్ మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఫాలో అవ్వలేదు అంటే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది కదా అనొచ్చు. ఎందుకంటే రాజ్యాంగ కోర్టు ఏంటంటే కోర్టు దగ్గరనే కిందకి వస్తుంది అనమాట ఫాలో అవ్వకపోతే. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని పార్లమెంట్కి మార్చే అధికారం ఉంటుందండి. పార్లమెంట్ ఒక రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా ఓకేనండి మారుస్తుంది అనమాట. మళ్ళీ దాన్ని కూడా రివ్యూ చేస్తారు సుప్రీంకోర్టులో, అది వేరే విషయం. ఓకే, సో కాబట్టి ప్రభుత్వం డైరెక్ట్గా దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండకూడదు, అప్పుడు కోర్టు దగ్గర అవుతుంది. కానీ పార్లమెంట్ ఎందుకంటే శాసన వ్యవస్థ కదా, ఎందుకంటే మనకి ఇక్కడ 3 వ్యవస్థలు ఉన్నాయి ఇండియాలో, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ 3 వ్యవస్థలు ఉంటాయన్నమాట. ఈ 3 వ్యవస్థల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని అనమాట లెజిస్లేటివ్ సిస్టమ్ మార్చే అధికారం ఉంటుందన్నమాట. సో 103వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారండి 2019లోని. చేసి ఏం చేశారంటే 10% రిజర్వేషన్ ఇచ్చారనమాట. ఇది ఎందులో వర్తిస్తుందంటే ఆర్టికల్ 15కి ఆర్టికల్ 16 అంటే ఎడ్యుకేషన్లో యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్లో ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుంది అనమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, విచ్ అమెండ్మెంట్ రిడ్యూస్డ్ ద డ్యూరేషన్ ఆఫ్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్ ఫ్రమ్ 6 to 5 years అన్నారు ఇక్కడ. ఓకే, మరి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర శాసనసభల యొక్క పదవీ కాలాన్ని, లోక్సభ మరి రాష్ట్ర శాసనసభ పదవీ కాలాన్ని 6 నుండి 5 ఏళ్ళకి తగ్గించారంట. అసలు వాస్తవానికి 5 ఏళ్ళే కదండి, మళ్ళీ మీరు 6 నుండి 5కి తగ్గించడం ఏంటి అనొచ్చు. ఎందుకంటే 5 నుండి 6కి పెంచారు ఫస్ట్. ఓకే, ఎలా తగ్గించారో చూద్దాం. ఏ అమెండ్మెంట్ చెప్దాం. 42nd, 43, 44 అండ్ 52 అండి. ఆన్సర్ వచ్చేసి 44th అమెండ్మెంట్. మనకి వాస్తవానికి తీసుకుంటే ఆర్టికల్ 83 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం తీసుకుంటే ద టెన్యూర్ ఆఫ్ లోక్సభ ఇస్ 5 years. టెన్యూర్ ఆఫ్ ద లోక్సభ ఎంత అంటే మనకి 5 సంవత్సరాలే. లోక్సభ యొక్క పదవీ కాలం కేవలం మనకి 5 సంవత్సరాలు మాత్రమే. సో మరి లోక్సభ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు అయితే మరి ఎమర్జెన్సీ కండిషన్స్ టైంలో అంటే నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ నెంబర్ 352 ప్రకారం మనకి నేషనల్ ఎమర్జెన్సీ ఉంటుంది కదమ్మా. నేషనల్ ఎమర్జెన్సీ ప్రకారం ఏంటండి అంటే 5 నుండి 6 ఏళ్ళకి పెంచుకోవచ్చు అండి. అంటే 1 సంవత్సరం పాటు పెంచవచ్చు అనమాట ఎమర్జెన్సీ టైంలోనే. మరి ఒకవేళ ఎమర్జెన్సీ టైంలో 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళకి పెంచవచ్చు కదా. మరి తగ్గించాలంటే అంటే 5 నుండి 6 ఏళ్ళకి పెంచుతారు కదంటే మరి ఎప్పుడు పెంచారండి అంటే 1975లో నేషనల్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు అనమాట పెంచారండి. 75లో ఎమర్జెన్సీ టైంలో అంటే 76లో, ఎందుకంటే ఎమర్జెన్సీ వాజ్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ 1975 to 77, 2 సంవత్సరాలు ఉందన్నమాట యాక్చువల్లీ. సో 76లో 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా పెంచారు 5 నుండి 6 ఏళ్ళకి. సో తర్వాత మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం ఉండే 1977లో ప్రభుత్వం మారింది, ఎన్నికలు జరిగే ఎమర్జెన్సీ అయిపోయింది. ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత 1978లో మనకి 44th అమెండ్మెంట్ జరిగింది. ఈ 44th అమెండ్మెంట్లో ఏం చేశారంటే 6 సంవత్సరాల నుంచి ఏం చేశారంటే 5 ఏళ్ళకి తగ్గించారు. 5 నుండి 6కి పెంచారు కదా, మళ్ళీ 6 నుండి 5కి తగ్గించారు. కాబట్టి ఒరిజినల్గా ఎంత అంటే 5 years, కానీ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ కండిషన్స్ ఏంటంటే 5 నుండి 6 yearsకి పెంచవచ్చు. ఓకేనమ్మా, ఎందుకంటే 1971లో లోక్సభ ఏర్పాటైందండి. సో ఏం చేశారండి 1976కి టర్మ్ అయిపోయింది, కానీ ఏం చేశారు అమెండ్మెంట్ చేసి ఒక 1 year ఎక్స్టెన్షన్ చేశారనమాట. కాబట్టి 77లో ఆ ఎక్స్టెన్షన్ తీస్తారు, 78లో తీస్తారనమాట ఎక్స్టెన్షన్ని. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మనకి. మరి మీ అందరికీ తెలుసండి ఇదే 44 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 31 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో మనకి రైట్ టు ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని ఫండమెంటల్ రైట్స్ యొక్క లిస్టులోంచి తీసేసి లీగల్ రైట్గా పెట్టడం జరిగింది ఆర్టికల్ నెంబర్ 300Aలో. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, విచ్ అమెండ్మెంట్ గేవ్ ద కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు ద నేషనల్ కమిషన్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్. భారతదేశంలో ఎన్సీబీసీకి సంబంధించి ఓకేనండి, భారతదేశంలో ఎన్సీబీసీకి అనమాట ఓకే రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చింది ఏదంట మనకి అంటే రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చింది 101, 102, 103 అండ్ 104 అండి. ఆన్సర్ వచ్చేసి మనకి 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండి. సో 102వ రాజ్యాంగ సవరణ. మరి వాస్తవానికి మనం తీసుకున్నట్లయితే ఏంటి అసలు ఈ 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే మనకి వాస్తవానికి మనకి ఆర్టికల్ నెంబర్ 340 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంటే ఓబీసీ కమిషన్ గురించి చెప్తుందండి. ఇండియాలో 338లో మనకి నేషనల్ ఎస్సీ కమిషన్ ఉంది, ఆర్టికల్ నెంబర్ 338లో మనకి నేషనల్ ఎస్టీ కమిషన్ ఉంది. మరి 340 ఏం చెప్తుంటే మనకి ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన కమిషన్ గురించి చెప్తుందనమాట. సో మరి ఈ 340 ఆర్టికల్ ఏదైతే ఉందో ఓబీసీ కమిషన్ గురించి చెప్తుంది, కానీ ఎక్కడా కూడా మనకి కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇవ్వాల. అంటే రాజ్యాంగంలో మెన్షన్ చేయడం వేరు, పార్లమెంట్ ద్వారా కొన్ని ప్రొవిజన్స్ని ఏర్పాటు చేయడం వేరు. సో మరి పార్లమెంట్ ద్వారా ప్రొవిజన్స్ యాడ్ చేసి దానికి ఒక చట్టబద్ధత రాజ్యాంగబద్ధత ఇవ్వాలంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని సవరించాలి. అందుకని ఏం చేస్తారంటే మనకి ఓబీసీని కాస్త నేషనల్ ఓకేనండి కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా మనకి 102వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి చేంజెస్ అయితే చేయడం జరిగిందనమాట. దీనికోసం మనకి క్రియేట్ చేసిన ఆర్టికల్ ఏదంటే మనకి 338B ఎన్సీబీసీ ఆర్టికల్ ఏంటంటే మనకి ఎన్సీబీసీ అంటే మనకి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండి 338B అనమాట. మరి ఒకప్పుడు మనకి 340 ఓబీసీ కమిషన్ అనేవారు అనమాట. ఇప్పుడు మనకి 338Bలో ఎన్సీబీసీని ఏర్పాటు చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఓబీసీ కమిషన్. ఓకేనండి, రైట్. నెక్స్ట్ చూడండి అమ్మా, విచ్ అమెండ్మెంట్ ఎక్స్టెండెడ్ ద ఎస్సీ అండ్ ఎస్టీ రిజర్వేషన్ ఇన్ లోక్సభ
ఓకేనండి. స్టేట్ అసెంబ్లీస్ ఫర్ 10 years రిపీటెడ్లీ అని అడిగారు ఇక్కడ మనకి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓకే మనకి ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనకి ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనకి లోక్సభలో అండ్ అలాగే స్టేట్ అసెంబ్లీస్లో అనమాట 15% షెడ్యూల్ కాస్ట్లకి 7.5% షెడ్యూల్ ట్రైబ్స్కి రిజర్వేషన్స్తో పాటుగా లోక్సభ అండ్ మనకి అసెంబ్లీలో కూడా రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో దాన్ని ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చారనమాట. అయితే రీసెంట్గా తీసుకుంటే 2020 నుంచి 2030కి ఎక్స్టెండ్ చేశారనమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇదివరకు ఆంగ్లో ఇండియన్స్ రిప్రజెంటేషన్ కూడా పెంచారనమాట. ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్ రిప్రజెంటేషన్ పెంచకుండా ఏం చేస్తారంటే ఓన్లీ షెడ్యూల్ కాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి మాత్రం పెంచడం జరిగింది. మరి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఎక్స్టెన్షన్ జరిగిందంట? 104, 103, 102 అండ్ 101 అండి. ఆన్సర్ వచ్చేసి మనకి 104 అమెండ్మెంట్ అండి. ఓకేనండి. సో 104 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మనకి ఏం చెప్తుందంటే ఎక్స్టెన్షన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్టికల్స్ ఓకే 331, 331 ఒకటి, 332 ఒకటి, 333 ఒకటి. ఏంటి సార్ ఇవి ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ నెంబరు 330 అండ్ ఆర్టికల్ నెంబరు 332 ఏం చెప్తాయంటే మనకి రాష్ట్రాల అసెంబ్లీల్లో అలాగే లోక్సభలో అనమాట షెడ్యూల్ కాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క రిప్రజెంటేషన్ గురించి చెప్తాయి మనకి. 331 ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్స్ ఇన్ లోక్సభ. ఓకే కానీ ఇప్పుడు దీన్ని రద్దు చేసినట్టే ఆల్మోస్ట్ మనకి, అంటే రద్దు చేయని ప్రకటించలేదు కానీ ఆల్మోస్ట్ రద్దు చేసినట్టే దీన్ని. ఎందుకంటే ఆంగ్లో ఇండియన్ రిప్రజెంటేషన్ ఎంత మనకి 2 members ఉంటారనమాట. ఇప్పుడు ప్రజెంట్ 2 membersని ఎక్స్టెన్షన్ చేయాల. అలాగే 333 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ ఆఫ్ ద స్టేట్ కెన్ నామినేట్ అన్ ఆంగ్లో ఇండియన్ టు ది స్టేట్ అసెంబ్లీ అనమాట. అది కూడా మనకి లేదు ప్రజెంట్. సో కాబట్టి 330 అండ్ 332 ఆర్టికల్స్ మనకు ఉన్నాయి. 104 అమెండ్మెంట్ ద్వారా మనకి ఓకే లోక్సభలో అండ్ రాష్ట్రాల అసెంబ్లీలో అనమాట షెడ్యూల్డ్ కాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి ఓకే రిజర్వేషన్ ఎక్స్టెన్షన్ చేశారండి. 15% ఫర్ ఎవరండి మనకి లోక్సభలో అనమాట ఎవరికి షెడ్యూల్డ్ కాస్ట్లకి, లోక్సభలో 7.5% తీసుకుంటే షెడ్యూల్ ట్రైబ్స్కి, స్టేట్ అసెంబ్లీస్ కూడా సేమ్. అయితే రాజ్యసభలో కానీ లేదంటే లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో కానీ ఇవి అప్లై అవ్వనమాట రిజర్వేషన్స్. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వాస్ పాస్డ్ ఇన్ విచ్ ఇయర్ అని అడిగారు ఇక్కడ మనకి. మొదటి రాజ్యాంగ సవరణ అనేది ఏ సంవత్సరంలో చేశారంట? ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1950, 1951, 1952, 1953 అండి. ఆన్సర్ వచ్చేసి 1951 అండి. ఓకేనండి. మొదటి రాజ్యాంగ సవరణ మనకి చేశారనమాట. మరి ఎందుకు సార్ చేశారు అసలు మొదటి రాజ్యాంగ సవరణ అంటే దీనికి ఒక రీజన్ ఉంది. భారతదేశంలో భూదాన ఉద్యమం జరిగిందండి. ఏంటి భూదాన ఉద్యమం కాన్సెప్ట్ అంటే మనకి ఆచార్య వినోబా భావే గారు భూదాన ఉద్యమాన్ని చేశారు. అంటే ఎవరైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరైతే మనకి ఓకే బాగా ల్యాండ్ లార్డ్స్ భూస్వాములు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం అనమాట పేదవాళ్ళకి అనమాట భూమి అనేది ఇవ్వాలి, రైతులకి పంచాలనే ఉద్దేశంతోనే భూమిని ఇవ్వమని చెప్పేసి ఆయన ఒక ఉద్యమం చేశారు. దీని ప్రకారం చాలామంది భూమిని అయితే ఇవ్వడం జరిగిందనమాట. కానీ ప్రభుత్వం ఇలా భూదాన ఉద్యమం కాకుండా లీగల్గా ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే ఓకే అంటే ఒక లిమిట్ పెట్టాలి, ఎంత భూమి మాత్రం ఉండాలని ఒక లిమిట్ పెట్టాలంటే ఖచ్చితంగా లీగల్ ఇష్యూస్ వస్తాయి కదా. అందుకని చెప్పి ఏం చేసింది రాజ్యాంగ సవరణ చేయాలి. అలాగే ఈ రాజ్యాంగ సవరణ అంటే జ్యుడిషియల్ రివ్యూ కిందకి రాకుండా ఉండాలి, అంటే కోర్టుకి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయితే చేయడం జరిగింది అనమాట మనకి. ఓకేనండి. మొదటి రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఇదే టైంలో మనకి ఇండియాలో రిజర్వేషన్స్ అంటే ఏంటి మనకి ఎడ్యుకేషన్లోని ఎంప్లాయ్మెంట్లోని షెడ్యూల్ కాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్స్కి రిజర్వేషన్స్ ఇవ్వడం కోసం కూడా మనకి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని చేశారు. మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే చేశారనమాట. సో వీటిని కూడా ఎక్కడ కూడా కోర్టులో ఛాలెంజ్ చేయకూడదు అని. ఓకే అలాగే షెడ్యూల్ నెంబర్ 9ని కూడా క్రియేట్ చేశారనమాట వీటి కోసం. దేని గురించి? భూ సంస్కరణల కోసం, వీటన్నింటి కోసం. అంటే వాట్ ఎవర్ ద ఓకేనండి ప్రొవిజన్స్ యాడెడ్ ఇన్ ద షెడ్యూల్ నెంబర్ 9 ఆర్ నాట్ సపోజ్ టు ఓకే ఛాలెంజ్ ఇన్ ది సుప్రీంకోర్టు అనేది ఫస్ట్ షెడ్యూల్ మనకి ఫస్ట్ అమెండ్మెంట్ క్రియేట్ చేశారు. ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా షెడ్యూల్ నెంబర్ 9 మనకి క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో అలాగే ఇంకేంటి చేశారు ఆర్టికల్ నెంబర్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా, అంటే మనకి ఆర్టికల్ నెంబర్ 15, ఆర్టికల్ నెంబర్ 16, ఆర్టికల్ నెంబర్ 31, ఆర్టికల్ నెంబర్ 19 ఈ 4 కూడా మనకి అమెండ్ చేశారనమాట మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. అలాగే వీటి కోసం మనకి షెడ్యూల్ నెంబర్ 9ని క్రియేట్ చేయడం జరిగిందండి. మరి 19 ఆర్టికల్ ఏంటి సార్ చేశారనంటే ఇప్పుడు మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రకారం వీ కెన్ స్పీక్ ఎనీథింగ్ జనరల్గా కదా. కానీ దాని మీద కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేయకూడదు, అలాగే దేశ ప్రతిష్టకు భంగం కలిగేలా వాటిల్లేలా మనం మాట్లాడకూడదు, అలాగే ఇతరుల యొక్క పరువు మర్యాదలకు భంగం కలిగించేలా మాట్లాడకూడదు అని కొన్ని రీజనబుల్గా ఉన్నాయన్నమాట రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఆర్ యాడెడ్ బై ద ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండి 1951 అనమాట. సో కాబట్టి ద ఫస్ట్ అమెండ్మెంట్ ఓకేనండి ఫర్ ద కాన్స్టిట్యూషన్ డన్ ఇన్ ది ఇయర్ 1951 అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 9th షెడ్యూల్ కూడా మనకి క్రియేట్ చేశారనమాట, చాలా ఇంపార్టెంట్.
సో రైట్ అండి, ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి పాలిటీ రిలేటెడ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎంసీక్యూస్. ఒకవేళ మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే బాలయ్యకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, అలాగే డిస్క్రిప్షన్లో బాలయ్యకి యాప్ లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు చాలా మంచి కంటెంట్ అయితే ఉంది ఆల్రెడీ ప్రజెంట్, ఇంకా కొత్తది కూడా మనం యాడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మీకు 199 నుంచి ప్రతి కోర్స్ స్టార్ట్ అవుతుందన్నమాట. అలాగే ఫుల్ కోర్సెస్ ఉన్నాయి, అలాగే మీకు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కూడా మీకు అయ్యేటట్టుగా మనం గ్రూప్ 2 కోర్సుని డిజైన్ చేయడం జరిగింది.